హెల్దీ వెయిట్ లాస్ వర్సెస్ అన్హెల్దీ వెయిట్ లాస్. హెల్దీ వెయిట్ లాస్ అంటే మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మీరు మీ ఫుడ్ ప్యాటర్న్స్ని, మీ స్లీపింగ్ టైమింగ్స్ని అండ్ మీ బాడీకి కావాల్సిన ఎనఫ్ క్యాలరీస్ ఇస్తూ, ఎనఫ్ న్యూట్రియన్స్ సపోర్ట్ చేస్తూ మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతున్నారు అనుకోండి. అండ్ దీంతో పాటు మీ స్కిన్ బాగవుతూ, హెయిర్ బాగవుతూ, మీ డైజెస్టివ్ సిస్టమ్, మీ గట్ హెల్త్, ఉమెన్ అయితే పీరియడ్స్ ప్రాపర్గా రావడము అండ్ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఇంచ్ లాస్ అవుతూ, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతూ, ఎంతసేపు పని చేసినా కూడా అలసిపోవట్లేదు అని అంటే ఇవన్నీ బెనిఫిట్స్ వస్తూ మీరు బరువు తగ్గుతున్నారు అనుకోండి. దీన్ని హెల్దీ వెయిట్ లాస్ అంటారు. సో అన్హెల్దీ వెయిట్ లాస్ అంటే ఓన్లీ వెయింగ్ స్కేల్ పైనే బరువు తగ్గుతున్నారు మీరు, కానీ మీ స్కిన్ సాగ్ అవ్వడం కానీ, హెయిర్ ఊడిపోవడం కానీ, గట్ హెల్త్ సెట్ కాకపోవడము, పీరియడ్స్ ఇష్యూస్ అన్ని కూడా, ఇంటర్నల్ మీకుండే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా అలానే ఉన్నాయనుకోండి. అవన్నీ కరెక్షన్ కాకుండా ఓన్లీ బరువు మాత్రమే తగ్గుతున్నారంటే దీన్ని అన్హెల్దీ వెయిట్ లాస్ అంటారు. అందుకని చూడండి, చాలా మంది క్రాష్ డైట్స్ తొందరగా తగ్గిపోవాలని క్యాలరీ డెఫిసిట్ డైట్స్ చేయడం కానీ, న్యూట్రియన్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి గైడెన్స్ లేకుండా చేయడం వల్ల ఏమైపోతుందనంటే సో వాళ్ళు బరువు తగ్గుతారు, మళ్ళీ ఈజీగా బౌన్స్ బ్యాక్ అవుతారు. మీరు హెల్దీగా బరువు తగ్గారనుకోండి, పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గుతూ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు మీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మీరు అంత ఈజీగా బౌన్స్ బ్యాక్ కారనమాట వెయిట్. ఇదే అనమాట డిఫరెన్స్ హెల్దీ వెయిట్ లాస్కి అన్హెల్దీ వెయిట్. అందుకే నా క్లయింట్స్ అందరికి కూడా మీరు తక్కువ వెయిట్ తగ్గినా కానీ వాళ్ళు ఇంటర్నల్గా కానీ వాళ్ళ స్కిన్, హెయిర్ అన్ని కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తూ వాళ్ళు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతున్నారు అనమాట. సో మీరు ఆరోగ్యకరంగా హెల్దీగా బరువు తగ్గాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.